మన భారత రాష్ట్ర సమితికి అనుబంధంగా ఉన్న బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు సోదరులు రాంబాబు యాదవ్ గారు, గౌరవనీయులు బీఆర్టీయూకి గతంలో అధ్యక్షులుగా పనిచేసి ఈరోజు పార్టీ తరఫున బీఆర్టీయూకి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న సోదరులు రూప్ సింగ్ గారు, గౌరవనీయులు సోదరులు గతంలో మినిమం వేజెస్ బోర్డు చైర్మన్గా పనిచేసి ఇవాళ కార్మిక విభాగంలో క్రియాశీలంగా పనిచేస్తున్న సోదరులు నారాయణ గారు, ఆటో కార్మికులకి వారికి జరుగుతున్న అన్యాయానికి ఆనాడు ఉద్యమం నుంచి మొదలు పెడితే ఈరోజు దాకా వారికి అండగా ఉంటున్న మా సోదరుడు వేముల మారయ్య గారు, అదేవిధంగా గౌరవనీయులు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ సంస్థల్లో తెలంగాణ ఉద్యమాన్ని ఈరోజు కాదు 2001 నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజ్వలింపజేస్తూ ఎప్పటికప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి పబ్లిక్ సెక్టర్లలో కూడా అందరినీ కార్మిక వర్గాన్ని కూడగడుతున్న మా సోదరుడు దానకర్ణాచారి గారు, గౌరవనీయులు ఇప్పటిదాకా మాట్లాడినప్పుడు ఒక సామాన్య తెలంగాణ బిడ్డ భాషలో అద్భుతంగా తన మాటల్లో అన్ని జీవితం మొత్తాన్ని ఆవిష్కరించిన హమాలి శ్రీనివాస్ అన్న గారు, అదేవిధంగా వేదికపైన ఆశీనులైన ప్రతిపక్ష నాయకులు శాసన మండలిలో పెద్దలు గౌరవనీయులు శ్రీ మధుసూనాచారి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు అన్న జగదీశ్వర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు అన్న ఎల్ రమణ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న కొప్పుల ఈశ్వర్ గారు, మాజీ మంత్రివర్యులు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు అన్న మహమూద్ అలీ గారు, గౌరవ శాసనసభ్యులు సోదరులు కార్మికుల పక్షపాతిగా ఉన్న మా సోదరుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు రామగుండం మాజీ శాసనసభ్యులు అక్కడ సింగరేణి కార్మికులకు ఎప్పుడు అండగా ఉంటున్న సోదరుడు మన కోరుకంటి చందర్ గారు, అన్నగారు ఎంఎన్ శ్రీనివాసరావు గారు, గౌరవనీయులు దేవి ప్రసాద్ అన్న గారు, మా అన్న గతంలో కార్మిక బోర్డు చైర్మన్గా పనిచేసిన పెద్దలు అన్నగారు యు దేవేందర్ రెడ్డి గారు, ఉమ్మన్న గారు దేవేందర్ రెడ్డి గారు, అన్నగారు గజ్జల నాగేష్ గారు, అదేవిధంగా మా సోదరుడు ఈరోజు పవర్ ఇంజనీర్స్ తరఫున విచ్చేసిన 1535 తరఫున విచ్చేసిన ప్రమోద్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న మా గౌరవనీయులైన సోదరులకి ఉన్న ఒకే ఒక్క సోదరికి, అదేవిధంగా వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నాదమ్ములకు పత్రికా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. కార్మిక విభాగం యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా విచ్చేసిన వివిధ సంఘాల నాయకులకు ఆఫీస్ బేరర్లకు జిల్లాల నుంచి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. చాలా చక్కటి కార్యక్రమం. రాంబాబు యాదవ్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఎందుకంటే గత సంవత్సర కాలంగా పార్టీ ఓటమి పాలైన శాసనసభ ఎన్నికల్లో అనుకోకుండా స్వల్ప తేడాతో కేవలం 4 లక్షల ఓట్ల తేడాతో మనం ఓడిపోయినా ప్రతిపక్ష పాత్ర నిర్వహించాల్సి వచ్చినా పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ మాత్రం కాదు అనే విధంగా కార్మిక విభాగాన్ని చక్కగా నడిపిస్తున్న రాంబాబు గారికి, అదేవిధంగా మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. నిజంగా కూడా ఇవాళ మీరు మాట్లాడిన మాటలు, మీరు చెప్తున్న ఒక్కొక్క సందర్భం, అన్నా కేసీఆర్ మాకు ఇది చేసిండు, కేసీఆర్ మాకు అది చేసిండు 9.5 ఏళ్లలో అంటే నేను పెద్దలు మధుసూనాచారి గారు మేము ఒకరు చూసుకుంటా ఉన్నాం, అనుకుంటా ఉన్నాం సార్ గిన్ని చేసిండా అని మేమే అనుకునే పరిస్థితి. నిజంగా కూడా గిన్ని చేసిండా, గిన్ని పనులు చేసిండా. జూన్ 2 నాడు అధికారంలోకి వస్తే జూన్ 21 నాడే హమాలీలను పిలిచిన ముఖ్యమంత్రి, మొదటి 15 రోజుల్లో హమాలీలను పిలిచిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు ఉన్నారా అని మాది మేమే అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి చేసినా అసలు వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకోకుండా వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. హమాలీలు ఉన్నారని, వాళ్ళకి సమస్యలు ఉన్నాయని, వాళ్ళు కార్మికులు మన కోసమే ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర బాగు కోసం కష్టపడుతున్న వాళ్ళు, చెమట చిందిస్తున్న వాళ్ళు అనే సోయి లేకుండా ఉన్న ముఖ్యమంత్రులు చాలామంది ఉండొచ్చు దేశంలో. కానీ మొదటి 15 రోజుల్లో పిలుచుకొని మాట్లాడిన ముఖ్యమంత్రి, అదేవిధంగా 8 రూపాయలు ఉన్నదాన్ని ఆయన దిగిపోయే నాటికి 26 రూపాయలు చేసిన ముఖ్యమంత్రి అని చెప్తుంటే చాలా సంబరపడ్డాం. అట్లాగే సందర్భాలు తలుచుకుంటే ఎన్నో గుర్తొస్తాయి. కష్టం వచ్చినప్పుడే నాయకుడు విలువ తెలుస్తుంది. ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడే నాయకత్వ పటిమ, నాయకత్వం విలువ, నాయకత్వ లక్షణాలు తెలుస్తాయి. కరోనా వచ్చింది. కరోనా వస్తే
మీకు యాదుకుండాలి, క్రికెట్ మ్యాచ్కి ఎంతమంది అయితే టీవీలో ముంగట కూర్చుంటారో కేసీఆర్ ప్రెస్ మీట్కి అట్లా కూర్చుంటారు మొత్తం టీవీలో ముంగట. సార్ ఎప్పుడు మాట్లాడతాడు, ఏం చెప్తాడు, వినాలే, ధైర్యం వస్తుంది సార్ మాట వింటే. నేను చెప్పేది కరెక్టా కాదా అని చెప్పి టీవీలో ముందు కూర్చుందరు. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, మనోళ్ళే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా మంది ఫ్రెండ్స్ చెప్తుండే, ఆంధ్రప్రదేశ్లో కూడా కేసీఆర్ గారి మాట వినాలే, ఏం చెప్తాడో చూడాలి. ఎందుకు చెప్తున్నా కరోనా కాలం గురించి అంటే, కరోనా అప్పుడే మాకు కూడా ఒక విషయం తెలిసింది. కరోనా అప్పుడే లెక్కలు తీస్తున్నాం. ఎందుకంటే నాకు గుర్తున్నారు, మున్సిపల్ మంత్రి మేము నాకేమనిపించిందంటే కరోనా వచ్చినప్పుడు రాష్ట్రం అంతానేమో ఎక్కడోళ్ళక్కడ ఇళ్ళల్లో ఉంటున్నారు, పారిపోతున్నారు, లేదా మా ఊరికి వెళ్ళిపోతాం, ఇక్కడ మాకు చిన్న చిన్న అరలలో ఉండస్తలేదు, ఒకళ్ళదొకళ్ళకి అంటుతుంది, పోతామని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతాను. ఇక ఇక్కడ హైదరాబాద్లో మీకు తెలుసు పెద్ద పెద్ద బిల్డింగులు, ఆకాశాన్ని అంటే బిల్డింగులు, ఇక్కడ పడే రోడ్లు, ఇట్లా పనిచేసే కార్మికులు ఉంటారు. ఇటుక బట్టీలలో కానీ, క్రషర్ల కాడ కానీ, లేదా కాంట్రాక్టర్ల కాడ కానీ, నిర్మాణ రంగంలో కానీ పనిచేసే కార్మికులు ఉంటారు. రాష్ట్రం అంతానేమో ఎక్కడ వాళ్ళు అక్కడ మేము రైలు ఎక్కిపోతాం, బస్సు ఎక్కిపోతాం, నడుచుకుంటూ పోతాం అవసరమైతే, కానీ ఇక్కడ మాత్రం ఉండమని చెప్పి అందరూ పారిపోయే పరిస్థితి. అప్పుడు కేసీఆర్ గారు పిలిచి మాకు చెప్పింది, మన రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, 35 లక్షల మంది కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ఏదైనా నిర్మాణ రంగం సైట్ కాడుకోండి, ఏదైనా బిల్డింగ్ కట్టి కాడుకోండి, ఆడ చెక్క కొట్టేటోళ్ళు, కార్పెంటర్ పని చేసేటోళ్ళు, ప్లంబింగ్ చేసేటోళ్ళు, సెంటరింగ్ చేసేటోళ్ళు, ఆడ మిగతా పనులు చేసేటోళ్ళు దాదాపు 80-90% మంది బయట వాళ్ళే ఉన్నారు. ఇక రాజస్థాన్ వాళ్ళు ఉంటారు, బీహార్ వాళ్ళు ఉంటారు, జార్ఖండ్ వాళ్ళు ఉంటారు, ఆఖరికి వరి నాట్లకు పత్తులేరుతందుకు కూడా కూలీలు ఇవ్వాలి. రేపు జార్ఖండ్కి వెళ్ళి, బీహార్కి వెళ్ళి, బెంగాల్కి వెళ్ళి కూడా వచ్చే పరిస్థితి, ఒడిశాకి వెళ్ళి వచ్చే పరిస్థితి. ఇటుక బట్టల కాడిపోతే ఇటుక బట్టల కార్మికులు కూడా ఒరిస్సా వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు ఇక్కడ ఏదన్నా హోటల్కి పోతే అలా సప్లై చేసే పిల్లగాళ్ళు కార్మికులు ఎవరైతే ఉంటారో ఎక్కువ మేరకు ఒడిస్సా, జార్ఖండ్ ఆ ప్రాంత పిల్లలు ఎక్కువ ఉన్నారు. ఇట్లా మొత్తం లెక్కలు తీసినాం, 35 లక్షల మంది వెళ్ళింది. ఒక మనిషి, ఒక ముఖ్యమంత్రికి నా రాష్ట్రం వాళ్ళు కాదు, నాకు ఓట్లు వేసేటోళ్ళు కాదని తెలుసు ఆయనకు. నా రాష్ట్రం వాళ్ళు కాదు, నాకు ఓట్లు వేసేటోళ్ళు కాదని తెలుసు. కానీ మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి, కార్మిక పక్షపాతి కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మీకు యాదుకుండాలి, టీవీలలో ఉంటే చూడొచ్చు. ఏమన్నాడు ఆ రోజు? వీళ్ళు కార్మికులు కాదు, మా రాష్ట్ర డెవలప్మెంట్ లో భాగస్వాములు, పార్ట్నర్స్ అన్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. అంటే కార్మికుల గురించి నాయకుడికి ఉండే సోయి, ఆలోచన, మీ కష్టం గురించి ఆయన గుండెల్లో ఉండే ఆర్తి, ప్రేమ, అది ఉంటే నిర్ణయాలు అవుతాయి. సీనన్న చెప్పినట్టు, మనోళ్ళు చెప్పినట్టు అవుతాయి. ఎప్పుడైతే కార్మికుడు కష్టం తెలిసినోడైతే అవుతాయి. మీ డెవలప్మెంట్లో, ఈ రాష్ట్ర డెవలప్మెంట్లో మీరు ఓటర్లు కాకపోవచ్చు, ఇక్కడ నీకు ఓట్లు లేకపోవచ్చు, నీకు రేషన్ కార్డు లేకపోవచ్చు, కానీ నువ్వు మా రాష్ట్ర డెవలప్మెంట్లో పార్ట్నర్ కాబట్టి నీకు నేను 1000 రూపాయలు జేబులో పెట్టి, భోజనం పెట్టి, టికెట్ ఫ్రీగా ఇచ్చి, రైళ్లు నేను పెట్టి నీ ఇంటికాడ దింపొస్తా అని చెప్పిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. ఒక గది కేసీఆర్ నాయకత్వం అంటే, ఒక గది కేసీఆర్కు కార్మికుల పట్ల ఉన్న ప్రేమ. అంటే కేసీఆర్ గారికి ఏదో కార్మికుల పట్ల ప్రేమ ముఖ్యమంత్రి అయినాక రాలేదు. ఆనాడు కేంద్రంలో యూపీఏలో మనం 2004లో అధికారంలో చేరినప్పుడు మొదలు కేసీఆర్ గారికి షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇచ్చింది. ఓడరేవులది పోర్ట్ఫోలియో ఇస్తే డిఎంకే వాళ్ళు పంచాయతీ పెట్టింది, మాకు కావాలి, మాకు ఇస్తా అన్నారు. అంటే 24 గంటలు పోయి మన్మోహన్ సింగ్ గారికి, మొన్ననే చనిపోయింది పెద్ద మనిషి, పోయి ఆయన చేతుల కాగితం పెట్టి, నేను ఈ పదవుల కోసం రాలేదు, ఇంకో దానికోసం రాలేదు, నేను వచ్చింది తెలంగాణ కోసం, వాళ్ళకి ఇచ్చేయి, నువ్వు మళ్ళీ ఇచ్చకపోతుంది లేకపోతే అని చెప్పి వెంటనే ఆ కాగితం వాళ్ళ చేతిలో పెట్టి వచ్చినాడు కేసీఆర్ గారు. దాదాపు 9 నెలలు ఏ పోర్ట్ఫోలియో తీసుకోలేదు. తీసుకోక ఆఖరికి 9 నెలల తర్వాత పార్లమెంట్లో ఆనాడు ప్రతిపక్షం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, క్యాబినెట్ల పోర్ట్ఫోలియోలోని మంత్రి ఉంటాడా, ఇది ఎక్కడ విచిత్రం అని చెప్పి వాళ్ళు ఎకసెక్కంగా మాట్లాడితే, అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కేసీఆర్ గారిని పిలిచి, మీరు పోర్ట్ఫోలియో తీసుకోవాలి అంటే కేసీఆర్ గారు 2 కండిషన్లు పెట్టిండు. ఒకటి, మరి 9 నెలలు అవుతుంది, తెలంగాణ మీద ఒక్క అడుగు ముందుకు పడతలేదు, మీరు మాట్లాడుతున్నారు కానీ చేస్తలేరు, తెలంగాణ మీద కాంక్రీట్గా మీరు స్టెప్ వేస్తేనే, ఒక అడుగు ముందుకేస్తేనే నేను పోర్ట్ఫోలియో తీసుకుంటా అన్నాడు. సరే తప్పకుండా చేస్తాము ఆ పని, మీరు అడిగినట్టే చేస్తామని చెప్పి మన్మోహన్ సింగ్ గారు చెప్పినాక అడిగిండు, మరి ఏం పోర్ట్ఫోలియో కావాలి? కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, నేను మొదటి నుంచి పేదవాళ్ళతో కలిసి పనిచేసినోని, ఇస్తే
కార్మిక శాఖ ఇవ్వండి, తప్పకుండా కార్మికులకు మేలు చేసే ఒక అవకాశం వస్తుందని చెప్పి కార్మిక శాఖ ఏరి కోరి తీసుకొని ఒక పని కాదు చాలా పనులు చేసిండు. బీడీ కార్మికులకు ఆనాడే, ఇవాళ బీడీ కార్మికులకు ఇక్కడ ముఖ్యమంత్రిగా పెన్షన్ ఇవ్వచ్చు, కానీ బీడీ కార్మికులకు ఆనాడే దేశవ్యాప్తంగా వెస్ట్ బెంగాల్ నుంచి మొదలు పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు వేలాది ఇళ్లు మంజూరు చేసిన నాయకుడు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ గారు. అది మాత్రమే కాదు, ఆనాడు అసంఘటిత కార్మికుల కోసం ఇవాళ మనం మాట్లాడుతాం. ఇప్పుడు మా నగేష్ మాట్లాడిండు, ఏది గిగ్ వర్కర్స్ గురించి మాట్లాడిండు నగేష్. ఓలా ఊబర్ డ్రైవర్ల గురించి, స్విగ్గీ జొమాటోలో పనిచేసే తమ్ముళ్ళ గురించి, చదువుకున్నా కూడా ఉద్యోగాలు లేకపోతే ఇవాళ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళ గురించి ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు దేశంలో. కానీ ఆనాడే 2005 సంవత్సరంలోనే కేసీఆర్ గారు కార్మిక శాఖ మంత్రిగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను ఒప్పించి అసంఘటిత కార్మిక రంగం అభివృద్ధి కోసం వీళ్ళను సంఘటితంగా చేసి వీళ్ళ ప్రయోజనాలు కాపాడడం కోసం ఒక పెద్ద ఆయన ఉండే అర్జున్ సేన్ గుప్తా గారు, ఒక పెద్ద ఎకానమిస్ట్, ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో మన నాయకుడు మన పెద్ద దిక్కు ప్రొఫెసర్ జయశంకర్ గారిని కూడా అందులో మెంబర్గా వేసి అర్జున్ సేన్ గుప్తా గారితో ఒక రిపోర్టు తయారు చేసి దేశంలో ఉండే అసంఘటిత కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేయాలి అని ఒక ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్ గారు. సరే, తర్వాత దురదృష్టం ఆ పదవిలో, ఎందుకంటే మనం పోయింది పదవి కోసం కాదు, మనం పోయింది ఆ పదవి ద్వారా వచ్చే పైరవుల కోసం కాదు, పైసల కోసం కాదు, తెలంగాణ కోసం పోయినాం. కాబట్టి మాకు తెలంగాణ ఇచ్చే ఆలోచన ఈ కాంగ్రెస్కు లేదు అనే అభిప్రాయం ఎప్పుడైతే కలిగిందో సారు బయటకు వచ్చేసిండు. సరిగా ఆ పని అసంపూర్ణంగానే ఆనాడు మిగిలిపోయింది. కానీ ఇవాళ గర్వంగా ఉన్నది, ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఒక హమాలీల గురించో ఒక ఆటో డ్రైవర్ల గురించో కాదు, అందరి కోసం పనిచేసింది. బహుశా భారతదేశంలో నాకున్న అవగాహన మేరకు, నేను మున్సిపల్ శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ మంత్రిగా కొద్ది కాలం కూడా పనిచేసిన, భారతదేశంలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా సఫాయి అన్నా నీకు సలాం అన్నా అన్న ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ తప్ప ఎవరు లేరు. ఎందుకంటే ఒక సఫాయి కార్మికుడి కష్టం తెలుసుకొని వాళ్ళు చేసే వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళకుండే చికాకులు, ఇవన్నిటినీ తీయడానికి కేసీఆర్ గారు చేసిన కృషి మామూలు కృషి కాదు. ఒక్క జిహెచ్ఎంసీలో ఒక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉదాహరణగా తీసుకుంటే 3 సార్లు జీతం పెంచిన నాయకుడు, 3 సార్లు జీతం పెంచిన ముఖ్యమంత్రి ఆ సఫాయి కార్మికులకు ఒక కేసీఆర్ గారు మాత్రమే. ఇట్లా చెప్తూ పోతే 1-2 కాదు, ఇక చాలా ఉన్నాయి. నేను ఒక 2-3 విషయాలు మీకు చెప్తాను. ఒక జిహెచ్ఎంసీలకి కాదు పెంచింది కేసీఆర్ గారు, ఎవరెవరికి ఏం చేసిండు కేసీఆర్ గారు అంటే, అంగన్వాడీ టీచర్లు ఒకనాడు అప్పటి ముఖ్యమంత్రులు టీచర్లు మా హక్కుల కోసం కొట్లాడతామంటే చాలని జీతంతో రెక్కాడితే కానీ డొక్కాడతలేదు, జీతాలు పెంచాలి, ఉద్యోగ భద్రత కావాలంటే గుర్రాలతో దొక్కిచ్చారు. కానీ కేసీఆర్ గారు వచ్చినాక అదే అంగన్వాడీ టీచర్లకు 4,500 రూపాయలు ఉన్న జీతాన్ని 13,650 రూపాయలకు పెంచిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. మినీ అంగన్వాడీ టీచర్లకు 2,200 ఉండే, వాళ్ళకు ఆయాలకు టీచర్లకు మినీ అంగన్వాడీలకు 7,800 రూపాయలు చేసింది కేసీఆర్ గారు. ఆశా వర్కర్లు మా చెల్లెళ్ళు సంతోష, ఇంకా మెయిన్ అంగన్వాడీ కూడా చేసినామా, మినీ అంగన్వాడీలో మెయిన్ అంగన్వాడీ స్థాయికి తీసుకొని పోయింది మన ప్రభుత్వం. అట్లాగే ఆశా వర్కర్లు మొన్న మీరు చూసినారు, వాళ్ళ పట్ల పోలీసులు ఎట్లా వ్యవహారం చేసినారు, గిచ్చుతున్నారు, కొడుతున్నారు, ఆడకూతుర్లు మన చెల్లెళ్ళు అనే సోయి లేకుండా వాళ్ళ మీద విరుచుకపడుతున్నారు. పైన కూర్చున్నాడు, కుర్చీలో కూర్చున్నాడు ఎట్లుంటే కింద కూడా వాళ్ళు అట్లే ఉంటారు. ముఖ్యమంత్రి వైఖరి అట్లుంది కాబట్టి కింద పోలీసులు కూడా ఎగబడి మన చెల్లెళ్ళు మన అక్కలు అనే ఆలోచన లేకుండా వాళ్ళ మీద దాడి చేసిన పరిస్థితి కూడా మీరు చూసినారు. అట్లాంటి ఆశా వర్కర్లకు మన ప్రభుత్వం వచ్చినాడు 2014లో 2,500 రూపాయలు ఉంటే గౌరవ వేతనం, దాన్ని 9,750 రూపాయలు, 9,900 రూపాయల దాకా తీసుకొని పోయిన నాయకుడు కేసీఆర్ గారు. విఆర్ఏలు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు వాళ్ళకు 6,000 వస్తుండే, దాన్ని 11,500 చేసిండు. ఐకేపీ ఉద్యోగులకు హెచ్ఆర్సీ పాలసీ అమలు చేసిండు. విఓఏలకు 2,000 నుంచి 6,000 పెంచిండు. ఆర్పీలకు రిసోర్స్ పర్సన్స్ కు 6,000 రూపాయలు వచ్చింది. ఇప్పుడే మా దేవి ప్రసాద్ అన్న చెప్తున్నాడు, ఆర్పీలకు 6 నెలలు జీతాలు దిక్కులేవు. ముఖ్యమంత్రి గారు డైలాగులు కొడుతుంటాడు, మొదటి రోజే జీతాలు ఇస్తున్నాను. ఇవాళ 8 నెలల నుంచి ఆర్పీలకు జీతాలు లేవు. మున్సిపల్ కార్మికులకు 3-4 నెలల నుంచి జీతాలు లేవు. ఇది వాస్తవ పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో. జిహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇప్పుడే నేను చెప్పిన, మీకు 3 సార్లు పెంచిండు. 8,000 నుంచి 17,500 రూపాయలు పెంచిండు.
మా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి గారికి తెలుసు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల విలీనం ఆనాడే జరిగింది. అదేవిధంగా జీతాల పెంపు, ఉద్యోగ భద్రత, ఇవన్నీ కూడా ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు. ఉపాధి హామీలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లకు 8,000 నుంచి 10,500 చేసిండు. హోంగార్డుల జీతాలు ఇది ఒక్కటి చెప్పాలి. నేను మీకు మొన్న ఎక్కడికో పోయినా, నేను ఒక హోంగార్డు కలిసిండు తమ్ముడు. కలిస్తే ఛాయ్ చేసి ఇచ్చిండు. నాకు ఛాయ్ తెచ్చి ఇస్తేనే అడిగిన, ఎట్లున్నారు తమ్ముడు అన్న. కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు. అన్న 9,000 ఉండే జీతాన్ని 27,000 చేసిండన్న కేసీఆర్ గారు. మాకు దేవుడు అన్న ఆయన. ఎందుకు కూడా కొట్టిరో మరి నాకు తెలియదు, కానీ రాష్ట్ర ప్రజలు మాకు మాత్రం దేవుడు అన్న. ఆయన ఉంటే ఇంకా మాకు లాభం జరుగుతుండే. మేము ఈ పాటికి పోలీసు వాళ్ళు అయిపోతుండే, పోలీసు వాళ్ళతో పాటు మాకు కూడా స్కేల్ వస్తుండే. మాకు 9,000 ఉన్నదాన్ని 3 రెట్లు పెంచేయాలా, 3 పూటలు అన్నం తింటున్నా అంటే కారణం కేసీఆర్ అన్న అని చెప్పి ఆ పిల్లగాడు కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. అట్లాగే ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి అయితే మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే, తెలంగాణ ఉద్యమంలోనే చెప్పిండు కేసీఆర్ గారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే అత్యధిక పే స్కేల్ మీకే ఇస్తా, తెలంగాణ ధనిక రాష్ట్రం, ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుకుంటా కడుపులో పెట్టి అని చెప్పి 73% జీతాలు పెంచి భారతదేశంలోనే అత్యధిక ప్రభుత్వ వేతనాలు ఇచ్చే రాష్ట్రం ఎక్కడ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం అనే విధంగా రాష్ట్రంలోని లక్షలాది మంది, 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా దాదాపు 12 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పిఆర్సీని వర్తింపజేసిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఇది చిన్న విషయం కాదు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్నడూ పిఆర్సీ వర్తింపజేయలే ఎవరు. కానీ ఒక కేసీఆర్ గారు వచ్చినాక ఇలా ఆనవాయితీగా మారింది. రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇయ్యక తప్పదు. అట్లాగే ఇప్పుడే అన్న చెప్పినట్టు కేవలం మనం కార్మికులు అంటే ఏమనుకుంటాం, అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు, లేకపోతే మన ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు కార్మికులు అనుకుంటాం. కానీ కేసీఆర్ గారి ఆలోచన ఎట్లుంటుందంటే, గుళ్ళల్లో పనిచేసే అర్చకులు, మసీదులలో ఉండే ఇమాంలు, మౌజన్లు, వాళ్ళ బతుకు కూడా కార్మికుల బతికే కదా, వాళ్ళకు మాత్రం ఎక్కడున్నది ఉద్యోగ భద్రత, వాళ్ళకి ఎక్కడున్నది జీతం అని ఆలోచించి అటు అర్చకులకు, ఇటు ఇమాంలకు, మౌజన్లకు కూడా గౌరవ వేతనం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్. అట్లాగే బీడీ కార్మికులు, ఇక్కడ మా ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు కానీ ముందున్న వాళ్ళు కానీ చాలా మంది గతంలో సిఐటియులో, ఏఐఎస్ఎఫ్లో, దాని ఏమంటారు ఏఐటియుసిలో, రకరకాల కార్మిక సంఘాల్లో పనిచేసిన నాయకులు ఉండింటారు. మీకు తెలుసు, భారతదేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూడా కొన్ని ఉండే. త్రిపురలు ఉండే, బెంగాల్ ఉండే, ఇలా కేరళలో ఉన్నది, ఇంకా వేరే దగ్గరలో కూడా ఉండే. కానీ ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చే ఆలోచన చేయలే. 4.5 లక్షల మంది బీడీ కార్మికురాళ్లకు, ఆడబిడ్డలకు, ఎందుకంటే బీడీలు చుట్టి వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఇంట్లలో. అందుకే వాళ్ళ గురించి ఆలోచన చేసి 2,016 రూపాయల పెన్షన్లు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న నాయకుడు కూడా ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు. భవన నిర్మాణ కార్మికులకు బీమా ఇచ్చిన నాయకుడు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పినాడు నగేష్, 26 లక్షల మంది డ్రైవర్లు, అసంఘటిత రంగంలో ఉండే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు కావచ్చు, ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, 5 లక్షల జీవిత బీమా ఇచ్చిన నాయకుడు. మీరు అడగాల్సిన అవసరం పట్టలే, దండం పెట్టాల్సిన అవసరం రాలే, దరఖాస్తు పెట్టే అక్కర లేదు, ధర్నా చేసే అవసరం కూడా పడలే, మాట కూడా ఇయ్యలే. కానీ 5 లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు కేసీఆర్ గారు. ఇక సివిల్ సప్లైస్ గురించి అన్న చెప్పిండు, నేను చెప్పా, చాలా బ్రహ్మాండంగా అక్కడ కూడా చేసినాడు. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. విద్యారంగంలో కాంట్రాక్ట్ లెక్చరరు వాళ్లకు, అదేవిధంగా మనకి ఇంకా వైద్య రంగంలో కానీ, మున్సిపల్ రంగంలో కానీ, ఇంకా ఏఎన్ఎంలు కానీ, ఇట్లా చాలా మందికి జీతాలు పెంచుకుంటా పోయినాం. ఫార్మసిస్టులకు, ఏఎన్ఎంలకు చాలా ఉన్నాయి. 104, 108 రకరకాలు. నేనేమంటున్నా అంటే దయచేసి మీరు ఒక్క మాట జాగ్రత్తగా వినాలి. ఇది వినుడే కాదు, 10 మందికి చెప్పాలి. చాలా ముఖ్యమైన మాట ఇది. తమ్ముడు ప్రమోద్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చాలా మాటలు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది. ఇవాళ పోయి వాళ్ళని అడిగితే, ఏమయ్యా మాకు హామీలు ఇస్తారు కదా, అమలు చేస్తలేరు, ఏం సంగతి, చాలా మాటలు చెప్పిండ్రు కదా అంటే వాళ్ళు ఒక్కటే చెప్తుండ్రు, మీకు జీతాలు ఇచ్చుడే ఎక్కువ, కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా దించిపోయిండు, అప్పుల పాలు చేసిపోయిండు అని మాట్లాడుతుండ్రు అని చెప్పి ప్రమోద్ చెప్పిండు. దయచేసి ఇక్కడికి వచ్చిన మా అన్నలకు, మా తమ్ములకు, మా చెల్లెలకు, మా అక్కలకు నేను చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నాను. ఈ తప్పుడు ప్రచారాన్ని, ఈ తప్పుడు కూతలను, ఈ పనికిమాలిన వెధవ ప్రచారాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు బక్వాస్ మాటలు, బోగస్ మాటలు, పచ్చి బక్వాస్ మాటలు, పచ్చి బోగస్ మాటలు.
ఎట్లా అంటారా? నేను మీకు 2 నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. 2014లో రాష్ట్రం వచ్చినాడు మనకు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వాన్ని అప్పచెప్పి రాష్ట్రాన్ని అప్పచెప్పి పోయింది. మనకు అప్పచెప్పినాడు మన రాష్ట్రం మీద ఉన్న అప్పు 72,000 కోట్ల రూపాయలు. 72,000 కోట్ల రూపాయలు. మనం దిగిపోయినాడు. అప్పు గురించి చెప్పాలి, అప్పుతో పాటు మీకు ఆదాయం గురించి కూడా చెప్పాలి. అప్పుతో పాటు అప్పేమో 72,000 కోట్లు. రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 1,14,000 రూపాయలు. అంటే జుట్టుకు 1,14,000 రూపాయల ఆదాయంతో మనకు అప్పచెప్పింది. అట్లాగే బడ్జెట్లో పెడతాం రెవెన్యూ సర్ప్లస్ అంటాం. రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది? జీతాలు ఇయ్యంగా, పెన్షన్లు ఇయ్యంగా, మిత్తిలు గట్టంగా, అప్పులు గట్టంగా, సబ్సిడీ గట్టంగా రాష్ట్ర ఆదాయము రాష్ట్ర ఖర్చు కంటే ఎక్కువ ఉంటే దాన్ని రెవెన్యూ మిగులు రాష్ట్రం అంటారు, రెవెన్యూ సర్ప్లస్ అంటారు. మనకు అప్పచెప్పినాడు 369 కోట్లు రెవెన్యూ మిగులు. ఏది? 2014లో 72,000 కోట్ల అప్పులు, తలసరి ఆదాయం 1,14,000, 369 కోట్ల రెవెన్యూ సర్ప్లస్. ఇది మనకు అప్పచెప్పిన పరిస్థితి. మరి మనం దిగిపోయినాడు పరిస్థితి ఏందో ఎరికేనా? మనం దిగిపోయినాడు తలసరి ఆదాయం 1,14,000 రూపాయలున్న తలసరి ఆదాయాన్ని 3,56,000 రూపాయలకు చేసినాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎట్లా పెరిగిందని మీరు అడగచ్చు. ఇప్పుడు సీనన్ ఏం చెప్పిండు? నాకు రాష్ట్రం వచ్చినాడు జూన్ 2014లో నాకు భూమి ఉన్నది 4 ఎకరాలు. దాని విలువ ఎంత ఉండే? ఎకరానికి 2 లక్షలు. కేసీఆర్ దిగిపోయినాడు ఎంత ఉంది? 1 కోటి రూపాయలు. ఎన్ని రెట్లు పెరిగింది? 50 రెట్లు పెరిగిందా? సరే, ఆయన గుట్ట పక్కకున్నాడు కాబట్టి 50 రెట్లు పెరిగింది. గుట్ట కొద్దిగా దూరం ఉన్నాడు కూడా 30 రెట్లు 20 రెట్లు అయితే పెరిగింది కదా. లక్షాధికారులు కోటీశ్వర్లు అయినరా కాలేదా? ఏమవుతుంది దాంతో? ఏమవుతుందంటే ఒక గొప్ప మాట చెప్పిండు శ్రీనివాస్ గారు. ఏం మాట్లాడిండు? నా బిడ్డ కోటీశ్వరరాలయ్యింది. ఏమవుతుంది అన్నట్టు దాంతో? ఏమవుతుంది అంటే ఒక భూమి విలువ పెరుగుతాయి. పిచ్చోళ్ళు చాలా మంది ఏమనుకుంటారు అంటే భూమి అంటే రియల్ ఎస్టేట్ అనుకుంటారు. రియల్ ఎస్టేట్ కాదు. భూమితో ఉండేది ఏమిటిది అంటే 4 ఎకరాలు ఉంటే దబ్బన నాకు సడన్గా గుండెపోటు వచ్చి పీకిన అనుకున్నాడు. ఎందుకంటే అందరం పుడతాం సస్తాం. డేట్ ఎప్పుడన్నా మన చేతులు లేదు, కానీ అందరం పుడతాం పోతాం. నేను పుడుకుమని పోయినా అనుకో, నాకేముంటుంది నా మనసులో? నా 4 ఎకరాల పొలం ఉన్నది, దానికి విలువ ఉన్నది. దబ్బన నాకేమన్నా అయినా నా బిడ్డ పెళ్లికి డోకా లేదు, నా కొడుకు ఏమైనా వ్యాపారం పెట్టుకుంటే డోకా లేదు, ఇల్లు కట్టుకుంటానంటే ఇబ్బంది లేదు. 1 ఎకరం పొలం అమ్మితే చాలు, మంచిగా బ్రహ్మాండంగా నా కుటుంబం మంచిగా ఉంటుంది అనే ధైర్యం ఒక మనిషికి ఆ ఆస్తి విలువ వల్ల ఉంటుంది. 2 లక్షలు ఉన్నది 1 కోటి రూపాయలు అయితే ఎన్ని రెట్లు పెరుగుతుంది దాని కాన్ఫిడెన్స్? ఎంత విశ్వాసం పెరుగుతుంది మనిషికి? పెరగదా? ఒక గది కేసీఆర్ ఏం చేసిండు అంటే ఒక గా పని చేసిండు. తలసరి ఆదాయం 1,14,000 రూపాయలు ఉన్నది, 1,14,000 రూపాయలు ఉన్నది 3,47,000 3,50,000 చేసిండు. అటెన్క రెండోది నేననేది మీరు గుర్తుపెట్టుకోండి, దయచేసి వినండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. మనకు రాష్ట్రం కాంగ్రెస్ వాళ్ళు అప్పచెప్పినాడు 369 కోట్లు రెవెన్యూ మిగులు. మనం దిగిపోయినాడు 2023లో అన్ని జీతాలు ఇయ్యంగా, అన్ని రకాల పెన్షన్లు ఇయ్యంగా, అన్ని రకాల మిత్తిలు గట్టంగా, అన్ని రకాల అప్పులు గట్టంగా మనం ఏం చేసినాం? ఎందుకంటే రాష్ట్రం యొక్క బడ్జెట్ సైజ్ కూడా పెరుగుకుంటూ వచ్చింది. మొదటి సంవత్సరం బడ్జెట్ సైజ్ ఎంత? 60,000 కోట్లు. దిగిపోయినాడు బడ్జెట్ సైజ్ ఎంత? 3 లక్షల కోట్లు. 5 రెట్లు పెరిగింది. కాబట్టి ఏం చేసినాం మనం అన్నాడు? ఇగో రెవెన్యూ మిగులు మనం వచ్చినాడు 369 కోట్లుంటే మనం దిగిపోయేనాడు 5,944 కోట్ల రూపాయల మిగులుతోని ఈ కాంగ్రెస్ వాళ్ళకి అప్పచెప్పారు. అంటే మనకి ఇచ్చిన దానికి దగ్గర 20 రెట్లు ఎక్కువ రెవెన్యూ మిగులుతోని వాళ్ళకి అప్పచెప్పినాం. బడ్జెట్ 60,000 కోట్లతో అప్పచెప్తే 3 లక్షల కోట్ల బడ్జెట్ అప్పచెప్పినాం. రెవెన్యూ మిగులు 369 కోట్లతో అప్పచెప్తే 5,944 కోట్లతో అప్పచెప్పినాం. అదేవిధంగా తలసరి ఆదాయం 1,14,000తో అప్పచెప్తే 3,50,000తో ఈ సన్నాసులకు అప్పచెప్పినాం. నేను ఇంకొక మాట అడుగుతా మిమ్మల్ని, మనకు మన పిల్లల తరానికి తేడా ఏందో ఎరికేనా? మన తరంలో, మా తండ్రుల తరంలో, మా పెద్దోళ్ళ తరంలో, మా చారంకుల్ తరంలో ఏముండే? ఒక మనిషి జీవితకాలం కోరిక ఏముంటుండే? నేను ఉద్యోగం ఎక్కినా, లేకపోతే నేను ఒక పని ఎక్కినా, దిగిపోయే నాటికి, నేను రిటైర్మెంట్ అయ్యే నాటికో ఇల్లు ఉండాలి. ఇది కోరిక. ఏదో అప్పో సప్పో చేయాలి, కూడబెట్టుకోవాలి. మొత్తానికి నేను రిటైర్ అయ్యేసరికి నేను అద్దీంట్లో ఉండద్దు, కిరాయి ఇంట్లో ఉండద్దు, పోయి నా ఇంట్లో నేను చావాలి. ఇది కోరిక ఉంటుంది. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి?
ఒక పిల్లగాడో పిల్లనో మీ అమ్మాయో అబ్బాయో ఉద్యోగం రాగానే ఏం చేస్తారు మొదలు ఫ్లాట్ కొంటుండ్రా లేదా కొంటలేరా ఒక ఐటీ ఉద్యోగమో లేకపోతే ఇప్పుడు ఇవాళ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీల ఉద్యోగమో ఎందుకంటే ఇదివరకు ఇప్పటికి తేడా ఏంటంటే ఒకప్పుడేమో ఉద్యోగం దిగిపోయినాడు ఇల్లు కావాలని ఆలోచన చేద్దాం కానీ ఇవాళ ఏం ఆలోచన చేస్తాను ఉద్యోగం ఎక్కంగానే ఇల్లు కావాలని ఆలోచన చేస్తాను ఎందుకంటే సమాజంలో వచ్చిన మార్పు అది ఏం మార్పు వచ్చింది ఇవాళ నువ్వు కేవలం ఉద్యోగం ఎక్కంగానే ఇంకా 30 ఏళ్ళు ఈ పిల్లగాడో పిల్లనో పనిచేస్తారు వీళ్ళు సంపాదించుకునే తెలివి ఉంది చదువు ఉంది అవకాశాలు ఉన్నాయి అని బ్యాంకులు కూడా గుర్తించినాయి కాబట్టి అప్పు ఇస్తానే అప్పు ఎందుకు ఇస్తానే అది అప్పు కింద చూస్తలేరు వాళ్ళు పెట్టుబడి అనుకుంటాను ఆ పిల్లగాని మీద ఎదుగుతున్నోళ్ళు కాబట్టి తెలివి ఉన్నోళ్ళు కాబట్టి బుర్ర ఉన్నోళ్ళు కాబట్టి రేపు మళ్ళా కడతారు కాబట్టి పెట్టుబడి పెడుతున్నా అనుకొని 20 లక్షలో 30 లక్షలో 40 లక్షలో ఎంత అయితే అంత బ్యాంకులు అప్పిస్తామే ఓ గట్లనే తెలంగాణ రాష్ట్రం కూడా పెరుగుతున్న రాష్ట్రం కాబట్టి తెలివి ఉన్న నాయకుడు ఉన్నాడు కాబట్టి సంపద పెంచే తెలివితేటలు ఉన్న నాయకుడు కాబట్టి 2014 నుంచి 2024 వరకు మనకు 72,000 కోట్ల అప్పుతోని మనకప్పచెప్తే మనమేం చేసినాం దానికి ఒక దిక్కు పాత బాకీలు కట్టుకుంటా ఇంటింటికి నీళ్ళు ఇచ్చుకుంటా కరెంటు సమస్య పరిష్కారం చేసుకుంటా 1,00,000 కోట్లు రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో 1,00,000 కోట్లలో మళ్ళీ రుణమాఫీ రూపంలో రకరకాలుగా ఇంకోవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకుంటా చెరువులను బాగు చేసుకుంటా ఊర్లను బాగు చేసుకుంటా జీతాలు పెంచుకుంటా ఇంతమందిని కడుపులో పెట్టుకొని చూసుకుంటా చేసిన అప్పు మొత్తం ఎంతనే 10 ఏళ్ళల్లో అంటే 4,17,000 కోట్లు అంటే సంవత్సరానికి 40,000 కోట్ల అప్పు మనం చేసినాం అప్పు కాదు నిజంగా చెప్పానంటే అది పెట్టుబడి ఇవాళ అప్పు చేస్తేవి అప్పు చేసి నల్లగొండ జిల్లాలో దామరచెర్లలో పెద్ద విద్యుత్ కేంద్రం కట్టినాం 4,000 మెగావాట్ల విద్యుత్ కేంద్రం కట్టినాం అది అప్పు అంటావా పెట్టుబడి అంటావా అది భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి కదా కరెంటు లేకపోతే ఇండస్ట్రీ ఎట్లా నడుస్తుంది కరెంటు లేకపోతే వారానికి 3 రోజులు పవర్ హాలిడే ఉండే తెలంగాణలో మరి ఎట్లా నడవాలి రేపటి రోజున కార్మికునికి రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికునికి వారానికి 3 రోజులు ఇంట్లో ఉండమంటే యాడికెళ్ళి నడుస్తుంది అందుకే కేసీఆర్ గారు మన భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టిండు సంవత్సరానికి 40,000 కోట్లు తీసుకొచ్చి మనకు అవసరం భవిష్యత్తుకు అవసరం ఉన్న ఒక్కొక్కటి కట్టిండు అది కాళేశ్వరం కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు సీతారామ కావచ్చు దామెరచెర్ల విద్యుత్ కేంద్రం కావచ్చు యాదాద్రి గుడి కావచ్చు 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు కావచ్చు 2,600 రైతు వేదికలు కావచ్చు 1,00,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసుడు కావచ్చు ఇట్లా ఒక్కొక్కటిగా కేసీఆర్ గారు మన భవిష్యత్తు కోసం 10 ఏళ్లలో మన పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టిండు నేను ఒక్క మాట అడుగుతున్నా సోదరులారా ఇవాళ జీతాలకు పైసలు లేవని చెప్పే సన్నాసులు ఇచ్చిన హామీలకు నెరవేర్చే ముఖం లేని సన్నాసులు అడగాల మీరు ఖచ్చితంగా ఏం అడగాలి 10 ఏళ్ళు మరి మీరు లేరా అసెంబ్లీలో 10 ఏళ్ళు బడ్జెట్లు పెట్టినప్పుడు మీరు లేరా 10 ఏళ్ళు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ రిపోర్ట్లు వచ్చినప్పుడు మీరన్నా లేరా ఇంకొకటి నాకు తెలియక అడుగుతా లగ్గం పెట్టుకునే ముందు చూస్తారా లగ్గం అయిపోయినాక చెప్తారా ఎవడన్నా లగ్గం పెట్టుకునే ముందు చూస్తారు కదా ఆడ ఏమున్నది పరిస్థితి అవతల అత్తగారింటికి పిల్లనిస్తున్నాం కొత్త ఇంటికి వాళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ ఏం సంగతి ఏమున్నది ఏం లేదు చూసుకుంటామా లేదా దీన్ని చూసుకొని చేస్తాం మరి నువ్వు హామీలు ఇచ్చేనాడు ఈ అభయహస్తం అని మేనిఫెస్టో ఇచ్చేనాడు ఆ రోజు సోయి లేదా ఆ రోజు అడిగితే ఏం చెప్పిండు బట్టి విక్రమార్క ఓ టీవీ చర్చలా మాకు మొత్తం తెలుసండి 50 ఏళ్ళు దేశాన్ని నడిపిన వాళ్ళం మాకు తెలియలేదా మాకు లెక్క తెలియదా 5 సార్లు మంత్రులైన వాళ్ళం అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు 5 సార్లు మంత్రులు ఎంపీలైన వాళ్ళం మాకు అన్నిరికే సంపద సృష్టించుడు తెలుసు మా కేసీఆర్ కంటే ఎక్కువ తెలివి ఉంది అన్ని చేసి చూపెడతాం 100 రోజుల్లో అని మాట్లాడిందా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి నేను మీకు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇవాళ మా దేవన్న చెప్తున్నాడు రిటైర్ అయిన ఉద్యోగులు దాదాపు 8,000 మంది ఉన్నారు వాళ్ళకి ఇప్పటిదాకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు వాళ్ళకు పెన్షన్లు వస్తలేవు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పడతలేవు కోర్టుకు పోతున్నారు ఒకరు పోతే కోర్టు ఒక్కొక్కలకు రిలీఫ్ ఇస్తుంది డిఏలు 5 ఉంటే ఒకటి ఇచ్చిండ్రు పిఆర్సీ దిక్కు కూడా లేదు పిఆర్సీ చూసుడు లేదు మీకు జీతాలు ఇచ్చుడే ఎక్కువ అని మాట్లాడుతున్నారు అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఎప్పుడైనా మనం చూడాల్సింది ఆస్తులు అప్పులు 2 చూడాలి ఆనాడు మీరు అప్పచెప్పినాడు బడ్జెట్ ఎంత ఈరోజు ఎంత ఆ రోజు అప్పు ఎంత ఈరోజు ఎంత సంవత్సరానికి కేసీఆర్ 40,000 కోట్లు అప్పు చేస్తే గిన్ని పనులు చేసిండు రేవంత్ రెడ్డిని మీరు అడగాలి ఒక సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో ఎరికేనా 1,40,000 కోట్లు 1,40,000 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తే ఒక్క సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు 1,40,000 కోట్లు సరే మరి కేసీఆర్ ఏం చేసిండంటే
నేను జగదీశ్వర్ రెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్న మత్స్యనాచారి గారు మాకు మైక్ ఇస్తే గంట చెప్తాం ఏం చేసిండు కేసీఆర్. మరి నువ్వు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా, 1,40,000 కోట్లు అప్పు చేసినావు, ఒక్క కొత్త ఇటుక పెట్టినావా ఎక్కడన్నా? ఒక కొత్త పైప్ లైన్ వేసినావా? కొత్త కాలువ తవ్వినవా? ఒక్క పోని రైతు బంధు పెంచినవా? ఒక కార్మికునికి లాభం చేసినవా? ఒక ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇచ్చినవా? ఒక ఆడపిల్ల లగ్గానికి తులం బంగారం ఇచ్చినవా? చదువుకున్న పిల్లకు స్కూటీ ఇచ్చినవా? మరి ఏం బీకినావు 1 ఇయర్లో? ఏడుకెళ్ళిపోయినా మరి 1,40,000 కోట్లు అడవేని. మనం అడగవలసింది గిది. కేసీఆర్ సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తే కరెంటు మంచిగా చేసిండు, సాగునీరు మంచిగా చేసిండు, రోడ్లు మంచిగా చేసిండు, తాగునీరు ఇచ్చిండు, బ్రహ్మాండంగా సంక్షేమం చేసిండు, కార్మికులను కర్షకులను అందరినీ మంచిగా చూసుకున్నాడు. ఆఖరి గుళ్ళను కూడా యాదగిరి గుట్ట లెక్క మంచిగా చేసిండు. నువ్వు మరి ఒక సంవత్సరంలో 1,40,000 కోట్లు అప్పు తెచ్చి ఏం చేసినవరా అయ్యా అంటే ఆయనకి తెలియదు. ఒకటి మాత్రం చేసిండు, ఒకటి మాత్రం నిజాయితీగా చేసిండు. ఢిల్లీకి మూటలు మాత్రం జోరుగా మోసిండు. 1,40,000 కోట్లు మనకు అస్తలేవు కానీ ఢిల్లీకి మాత్రం మంచిగా వేల కోట్ల రూపాయలు సంపుడు కుర్చీ కాపాడుకోవాలి కదా, ఆ పని చేస్తాడు. అందుకే ఇవాళ ఒక తీర్మానం చేద్దాం, ఒక నిర్ణయం తీసుకుందాం. మీరు ఒక్కరుగా లేరు, బహుముఖంగా కార్మిక విభాగం అంటే ఎన్నో అంకాలుగా ఎన్నో భాగాలుగా ఉన్నది. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నది జనవరి 20 తారీఖు నాడు మనకు మేడే ఉన్నది ముంగట, 1 మే డే. నా రిక్వెస్ట్ రాంబాబు అన్నతో, ముందుగా మనం ఏం చేద్దామంటే, మీరు ఇవాళ క్యాలెండర్ తీస్తున్నారు కానీ ఈ క్యాలెండర్ ఉత్త క్యాలెండర్ తేదీలు చెప్పి తారీఖులు చెప్పే క్యాలెండర్ కావద్దు. ఇది పోరాటాలు చేసే క్యాలెండర్ కావాలి. ఏ నెలలో ఏ పోరాటం చేస్తామో చెప్పే క్యాలెండర్ కావాలి. నేను మిమ్మల్ని కోరేది దయచేసి, ఆటో డ్రైవర్లకు హామీలు ఇచ్చిండ్రు. ఏం చెప్పిండ్రు? ఆటో వాళ్ళని కాపాడుకుంటాం, కడుపులో పెట్టుకుంటాం అన్నారు. ఇవాళ ఎక్కడ దానిలో అక్కడ దన్నిండ్రు. ఇలా మొత్తం ఓఆర్ఆర్ అవతల అనే తంతే ఓఆర్ఆర్ అవతల వాడాలన్నట, ఓఆర్ఆర్ లోపల ఉండద్దట. ఇక మీరు బతకద్దట. 100 మంది వచ్చినా సరే ముఖ్యమంత్రి ఇష్టం ఉన్నట్టు నడవాలన్నట తప్ప ఆటోలకు బతుకు తెరువు లేకుండా చేస్తాడు. 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు, బోర్డు అన్నాడు, ఇంకేందో అన్నాడు. ఇప్పటివరకు ఏది గతి లేదు. నేను మా రాంబాబు అన్నతో రిక్వెస్ట్ చేసేది, మా బీఆర్టీయూ రూప్ సింగ్ గారితో మిగతా మిత్రులతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మే 1 లోపల 15 రోజులకు ఒక ప్రోగ్రాం తీసుకోండి. 15 రోజులకు ఒక ప్రోగ్రాం, ఆటో డ్రైవర్లు ఒక ప్రోగ్రాం. రెండోది గిగ్ వర్కర్స్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు. అంటే ఏంటిదంటే ఇప్పుడు మీరు ఇళ్లలో కూర్చొని స్విగ్గీ బటన్ వత్తంగానే స్విగ్గీలో ఇవాళ మీ పిల్లలకి ఎరికే ఒక బటన్ వత్తంగానే ఏ కూర కావాలంటే ఆ కూర వస్తుంది. జెప్టో అని కొట్టంగానే వాళ్ళు ఇంటికి వాడు తెచ్చి మీరు కూరగాయలంటే కూరగాయలు, మీరు ఏం మర్చిపోతే కదా వెంటనే తెచ్చిస్తాను. జొమాటో, ఇంకేమేం పాడనే వస్తుంది నాకు తెలియదు, నా ఫోన్లో లేవు. మా పిల్లలకి ఎరికే అగో అదేదో ఉన్నాయట, డన్జో గిన్జో ఏమి ఉన్నాయట. అందులో ఒకరిద్దరు లేరు, నేను చెప్పే చిన్న ముచ్చట కాదు. అందులో ఎంతమంది ఉండరు ఎరికే? అటువంటి పిల్లలు చదువుకున్న వాళ్ళు 4.5 లక్షల మంది ఉన్నారు. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా రాంబాబు అన్నను, మా నగేష్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇదే తెలంగాణ భవన్లో. ఎందుకంటే నాకు యాదుకుంది, ఎలక్షన్ల ముందు నేను వీళ్ళతో కూర్చున్నా. ఈసారి అధికారంలోకి రాగానే చేద్దాం తమ్మి, వెల్ఫేర్ బోర్డు మనమే పెడదాం గిగ్ వర్కర్స్కు ప్లాట్ఫామ్ వర్కర్స్కి అని నేను చెప్పిన. వాళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ వాళ్ళు మనం చూసి కాపీ కొట్టి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఆయనను కూర్చోబెట్టి, ఆయన చుట్టూ వీళ్ళని కూర్చోబెట్టి మేము వస్తూనే ఉన్నాం రాగానే తెల్లారే చేస్తామన్నారు. మరి ఇప్పుడు 1 ఇయర్ అయిపోయా, రాహుల్ గాంధీ లేడు, ఇందిరాగాంధీ లేడు, సోనియా గాంధీ లేదు, ఎవడు పత్తలేడు. అందుకే నేను అనేది, ఆ రాహుల్ గాంధీ గారికి యాద్ చేయాలంటే మనమే ముంగట పడాలి, మనమే గిగ్ వర్కర్స్ను ఇదే భవన్లో మొదలు మీటింగ్ పెట్టాలి. మే 1 లోపల బడ్జెట్ పెట్టేది ఉంటుంది. ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్లో పెట్టాలి. ఆటోదైనా గిగ్ వర్కర్స్దైనా ఇద్దరి అంశం కూడా బడ్జెట్లో పెట్టాలి. లేకపోతే కౌన్సిల్లో మత్స్యనాచారి గారి నాయకత్వంలో, శాసనసభలో కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కలిసి కొట్లాడతాం మీకోసం. అట్లాగే బడ్జెట్లో పెట్టడమే కాదు, మే 1 కార్మిక దినోత్సవం వరకు ఖచ్చితంగా అమలు కూడా జరగాలి, మీకు న్యాయం జరగాలి, దానికి తగ్గ విధంగా కార్యాచరణ రూపొందించాలి. నేను మీతో కోరేది ఏంటంటే రెండే తీసుకుందాం. ఎక్కదొక్క తీసుకుంటే కూడా ఇమ్మీడియట్గా పని కాదు. ఆటో డ్రైవర్లకు తీసుకుందాం, ఆటో సంక్షేమ బోర్డు, ఎందుకంటే వాళ్ళు 6-7 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు ఒక 6-7 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా గిగ్ వర్కర్స్ కూడా వాళ్ళు 4-5 లక్షల మంది ఉన్నారు. ఈ 2 అంశాలు మే 1 లోపల తీసుకుందాం. ఫిబ్రవరిలో ఏం చేయాలి, మార్చిలో ఏం చేయాలి, ఏప్రిల్లో ఏం చేయాలి, మీరు ఆలోచన చేయండి. సీనన్నను, చారన్నను, మిగతా కార్మిక విభాగాల నాయకులను నేను కోరేది ఒకటే, ఆటోల సమస్య నాకేంది, నేను హమాలి యూనియన్ నాయకుడు అంటే కుదరదు. ఒక కాకికి కష్టం వస్తే 10 కాకులు ఎట్లా వాళ్తాయో మీరు కూడా అట్లా వాలాలి. మీది కాకియే, వాళ్ళది కాకియే, మీరు ఒకటే. అంటే ఆ కాకి వేరు, ఈ కాకి వేరు. నేను చెప్పేది
అంటే నేనేమంటున్నా అంటే ఒక కాకి బాధపడి కింద పడితే అన్ని కాకులు ఉరికొస్తాయి, వేల కాకులు ఉరికొచ్చి కావు 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 అని లొల్లి పెట్టి ఊరంతా చూసేటట్టు చేస్తాయి. గట్లనే ఒక కార్మికుడికి కష్టం వస్తే మిగతా వాళ్ళు ఎన్నైనా కావచ్చు, ఏ బోర్డు కావచ్చు, ఏ సంఘం కావచ్చు, అందరం పోవాలి. అందరం తలుక్కుంటేనే తెలంగాణ ఉద్యమం అయింది. సింగరేణి కార్మికులు ఒక్కలు అనుకుంటే 5 దక్షిణాది రాష్ట్రాలకు కరెంటు కట్ అయ్యే పరిస్థితి వచ్చింది. గట్లుంటుంది. మనం గట్టిగా అనుకుంటే, గట్టిగా తగులుకుంటే ముమ్మాటికి లాభం జరుగుతుంది. అందుకే మీతో ప్రార్థన, ఈ 2 సబ్జెక్టులు తీసుకుందాం. కార్మిక దినోత్సవం లోపల అమలు చేయాలని పెడదాం. మీరు జిల్లాల వారీగా తీసుకుంటా అంటే జిల్లాల వారీగా ప్రోగ్రాం తీసుకుందాం. దాంతోపాటు రాంబాబు గారితో, రూప్ సింగ్ గారితో నా ప్రార్థన, 33 జిల్లాలలో ఇవాళ అందరికంటే ఉధృతంగా, మన విద్యార్థి విభాగం కంటే కూడా ఉధృతంగా ముందుకుండాల్సింది మీరు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ దెబ్బ తగులుతుంది మీకు. కాబట్టి 33 జిల్లాల్లో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో కొత్త కమిటీలు వేసుకుంటానంటే వేసుకోండి, లేదా ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయంటే పూడ్చుకోండి. కొత్త వాళ్ళను, గట్టిగా ఉన్న వాళ్ళను, కొట్లాడే పోరాట పటిమ ఉన్న వాళ్ళను, అంటే కేసులు పెట్టిండు, పీసులు పెట్టిండు అంటే భయపెట్టేళ్ళు అయితే వద్దు. భయపెట్టేవాళ్ళు ఇంట్లో ఉండుర్రి. కొట్లాడేటోళ్ళు, రేవంత్ రెడ్డికి సుక్కలు చూపెట్టేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావాలి, ముంగట నిలబడాలి. కేసులకు భయపడదు. కేసులకు భయపడితే మనమేం నాయకులే నాకు అర్థం కాదు. ఇంకొకటి చెప్తున్నా, ఎవరి మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద నాయకులు అవుతారు. ముందే చెప్తున్నాను, ఎవరెవరి మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అవుతారు. కాబట్టి ఎన్ని ఎక్కువ కేసులు అయితే అంత మంచిది అనుకోవాలి. అర్థమైందా? కాబట్టి అట్లాంటి వాళ్ళు ముందుకు రండి. పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ కాదు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క 420 హామీలు ఏవైతున్నాయో 420 హామీలు యాద్ చేద్దాం, గుర్తు చేద్దాం, ఎంబడబడదాం. ఈ 4 ఏళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టే బాధ్యత మా కార్మిక విభాగం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మన పార్టీ లీగల్ సెల్ ఉన్నది. పార్టీ నాయకత్వం మొత్తం మీకు అండగా ఉంటుంది. మీకు తెలంగాణ భవన్, ఇది తెలంగాణ భవన్ కాదు, ఇవాళ ఇది తెలంగాణ జనతా గారేజ్. ఇది ఇక్కడ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. ఏ సమస్య ఉన్నా నేరుగా ఇక్కడికి రావచ్చు. రావుల చంద్రశేఖర్ రెడ్డి అని ఉంటాడు, మిగతా నాయకులందరం కూడా ఉంటాం. మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా దయచేసి రండి, మాకు వచ్చి చెప్పండి. న్యాయపరంగా కొట్లాడాల్సి వస్తే న్యాయపరంగా కొట్లాడతాం, ప్రభుత్వంతో కొట్లాడాల్సి వస్తే ప్రభుత్వంతో కొట్లాడతాం, మేనేజ్మెంట్లతో కొట్లాడాల్సి వస్తే మేనేజ్మెంట్లతో కొట్లాడతాం. ఎవరిని వదిలిపెట్టమనే మాట తప్పకుండా కార్మికులకు అండగా ఉంటామనే మాట మళ్ళొక్కసారి తెలియజేస్తూ, మీరు లేవకుండ్రి, క్యాలెండర్ ఆవిష్కరణ ఉన్నది, అది చేసుకొని అందరం ఇక్కడి నుంచి కదులుదామని చెప్పి తెలియజేస్తూ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కార్మికుల ఐక్యత.